నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద మరి చిన్నారులు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు స్కూల్కి వెళ్ళేటువంటి వారి అందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ చేసింది. ఏదైతే ఎన్నికలకు ముందు ఈ కూటమి పార్టీలు హామీ ఇచ్చాయో, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి పార్టీలు అనౌన్స్ చేశాయి. సో సూపర్ 6 పథకంలో భాగమే ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి ఒక సంక్షేమ పథకం అని చెప్పాలి. అయితే ఎవరైతే మరి నిరుపేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా తల్లిదండ్రులు స్కూలుకు పంపించాలి. ఎందుకంటే చాలామంది ఆంధ్రప్రదేశ్లో వారికి పూట గడవక తిండికి కష్టమయ్యి పిల్లల్ని కూడా పనులకు తీసుకుపోతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్షరాస్యత రేటు తగ్గుతుండడానికి ప్రధాన కారణం అదే అని చెప్పేసి అనేక గణాంకాలు కూడా గతంలో చెప్పాయి. సో అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ముందు ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవాలి. సో దాన్ని కొనసాగిస్తుంది. ఎందుకంటే వైసీపీ కేవలం ఒక ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే వాళ్ళు 15,000 రూపాయలు ఇచ్చారు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంబంధించి వారు 13,000 రూపాయలు ఖాతాలోకి వేసి మిగతా 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణ కోసం, మరుగుదొడ్ల నిర్వహణ కోసం వారు ఖర్చు చేసామని చెప్పేసి అప్పుడైతే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఒక్కరికి మాత్రమే, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుంటే 1 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు వేయాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో భాగంగా వీరు ఇప్పుడు ఏం చేశారంటే ఒక్కొక్కరికి 13,000 రూపాయలు వేశారు. మిగతా 2,000 రూపాయలు మరి అక్కడ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉన్న అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి పాఠశాల యొక్క నిర్వహణకు, అభివృద్ధికి, మరుగుదొడ్ల నిర్వహణకి, అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పారు. అంటే ఒకవేళ పాఠశాల కనుక శుభ్రంగా లేకపోతే ఆ పాఠశాలని మళ్ళీ వాటిని నీట్గా తయారు చేసేటువంటి విధంగా అక్కడ నిర్వహణ కోసం, ఖర్చుల కోసం అని చెప్పేసి ఆ డబ్బులు జమ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ కనుక చూస్తే ఒకే కుటుంబంలో 12 మందికి తల్లికి వందనం పథకం వచ్చింది. అన్నమయ్య జిల్లాలో జరిగింది. అన్నమయ్య జిల్లాలో కలకడ అనేటువంటి ప్రాంతంలో ఈ కుటుంబం అంటే ముస్లిం కుటుంబం ఏదైతే ఉందో ఈ కుటుంబంలో మరి ఒకే కుటుంబంలో ఇక్కడ 3 తల్లులు ఉన్నారు. వారి ముగ్గురికి కలిపి 12 మంది పిల్లలు ఉన్నారు. సో ఆ 12 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున 1,56,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఖాతాల్లోకి జమ చేసింది. ఇది హైయెస్ట్ అని చెప్పుకోవాలి. అంటే ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలకి ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ చేయటం అనేది ఇది హైయెస్ట్ అని చెప్పుకోవాలి. సో అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క ఎపిసోడ్ జరిగింది. అన్నమయ్య జిల్లాలో ఒకే కుటుంబంలో 3 ఉన్నారు. సో 3 తల్లులు ఉన్నారు. అంటే ఉమ్మడి కుటుంబం అయి ఉండొచ్చు. ఆ ఉమ్మడి కుటుంబంలో 3 ఆడవాళ్ళు ఉన్నారు. ఆ 3కి కలిపి ఒక్కొక్కరికి 4 పిల్లల చొప్పున దాదాపు మొత్తం మీద ఓవరాల్గా 12 మంది ఉన్నారు. ఆ 12 మంది కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి లోపే ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూస్తే మీకు కనపడుతుంది, స్క్రీన్లో కూడా మీరు చూడొచ్చు. సో వాళ్ళందరికీ కలిపి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 15,000 రూపాయలు ఇవ్వాలనుకున్న ప్రభుత్వం 2,000 రూపాయల పాఠశాల నిర్వహణ కోసం అని చెప్పేశారు. సరే చూద్దాం మరి ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడతారా, నిజంగా నిర్వహణకు చేస్తారా లేకపోతే మరి ఇంకా అది ఏం చేస్తారో తెలియదు. కానీ 13,000 రూపాయలు మాత్రం ఇవ్వడానికి డిసైడ్ వారి యొక్క ఖాతాలోకి జమ చేసిన క్రమంలో మరి ఒకే కుటుంబంలో 12 మందికి 12 మంది ఇంటూ 13,000 1,56,000 రూపాయలు ఒకే కుటుంబానికి జమ అయినాయి. ఇది హైయెస్ట్ అని చెప్పుకోవాలి. ఒకే కుటుంబానికి 1,56,000 రూపాయలు ఒక పథకం రావటం అనేది. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో, ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగానే 12 మంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒకే కుటుంబంలో 12 మందికి ఇచ్చి ప్రభుత్వం అయితే మాట నిలబెట్టుకుంది అనేది ఖచ్చితంగా చెప్పాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కేవలం ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చింది. అదే ఆయన ప్రభుత్వంలో రూల్స్ తీసుకుంటే ఈ 12 మందిలో కేవలం ఒకరికి మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉండేది. లేదా 3 తల్లులు కాబట్టి సో వారికి ఒకవేళ ఇండివిజువల్గా కనుక రేషన్ కార్డులు కనుక ఉన్నట్టయితే ఒక్కొక్కరికి కనీసం ఒక బిడ్డకు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఓవరాల్గా 12 మందికి 1,56,000 రూపాయలు నగదు జమ అయింది. సో మరి దీని మీద పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ మొత్తానికైతే పిల్లల్ని స్కూల్కి పంపడం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా స్వాగతించాలి. అయితే మరి ప్రభుత్వం ఈ విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం వల్ల మరి ఆ యొక్క భారం ఆర్థికంగా ఆ భారం ఏ మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడుతుందో అనేది మరి నెక్స్ట్ భవిష్యత్తులో ఆ యొక్క ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి పిల్లల స్కూల్ విషయంలో, ఎందుకంటే విద్యా, వైద్యం, ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎంతైనా ఖర్చు చేయొచ్చు.
దానికి లిమిటేషన్ అనేది పెట్టుకోకూడదు. ఇది నిజంగా మంచి నిర్ణయం, స్వాగతించాల్సిన నిర్ణయం. కాకపోతే ఒకే కుటుంబంలో ఇంతమందికి డబ్బులు వేయటం అనే దాన్ని మీద కూడా చాలామంది వారి యొక్క అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభా, ఇప్పటికే భారతదేశం జనాభా దాదాపు 140 కోట్లు దాటిపోయినటువంటి పరిస్థితి. సో మరి ఆ క్రమంలో కనుక జనాభా ఈ విధంగా పెరిగిపోతుంటే అంటే ఒక నియంత్రణ, గతంలో అయితే ఒకరు లేదా ఇద్దరు అని పెట్టారు. మరి ఇప్పుడు జనాభా నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకరు ముద్దు లేదా అసలు వద్దు అనేటువంటి నియంత్రణ పెడితే మాత్రమే జనాభా పెరుగుదలకి ఎంతో కొంత అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంది. తద్వారా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇంకేదైనా సరే అంటే అందరికీ అందాలి అంటే జనాభా పెరుగుదల ఎక్కువగా అయ్యేటువంటి క్రమంలో ఖచ్చితంగా అందరికీ అందే అవకాశం ఉండదు. సో ఎంతో కొంత జనాభా నియంత్రణ ఉండాలి. సో ఈ విధంగా పథకాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక 2 పిల్లలు ఉంటే లేదా 3 పిల్లలు ఉంటాయి అని చెప్పేసి వారికి ఒక నియమ నిబంధనలు అయితే ప్రభుత్వం మరి ఈసారైనా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో మరి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారం అయితే వాళ్ళు అమలు చేయాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. సో కానీ మరి ఈ విధంగా అమలు చేస్తే మరి ప్రభుత్వాల మీద ఏ మేరకు భారం పడుతుంది అనే దాని మీద కూడా మేధావులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పుడు కూడా ఈ కుటుంబంలో మరి ఖచ్చితంగా 12 మందికి నగదు జమ అవటం తల్లికి వందనం కింద ఇదైతే ఖచ్చితంగా స్వాగతించదగ్గ విషయం. సో మరి దీనికి సంబంధించి మరి ఇంకా పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.